ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు. 2025 డిసెంబర్ నెలలో ఈ యొక్క తులా లగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలిద్దాం. డిసెంబర్ 1 గ్రహస్థితి ప్రకారం డిసెంబర్ 1 తారీఖున గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అంటే, రవి వృశ్చిక రాశిలోను, అలాగే కుజుడు శుక్రుడు కూడా వృశ్చిక రాశిలోను, తర్వాత చంద్రుడు మీనరాశిలో, శని కూడా మీనరాశిలోను, తర్వాత కుంభరాశిలో రాహువు, తర్వాత కర్కాటకం రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, తర్వాత సింహరాశిలో కేతు గ్రహము ఉన్నాయి, తర్వాత తులలో బుధ గ్రహము ఉన్నాయి. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి మనం ఇప్పుడు డిసెంబర్ నెలలో ఈ యొక్క తుల లగ్నం వారికి ఎలా ఉంటుందో తెలియపుచ్చుకుందాం. ఇప్పుడు తులా లగ్నము అంటే తులా లగ్నానికి అధిపతి శుక్రుడు. ఇది మేషరాశి నుంచి 7వ రాశి. ఈ తులా లగ్నానికి అధిపతి శుక్రుడు స్త్రీని, భార్యని, డబ్బును, తర్వాత వ్యాపారానికి, వీటన్నిటికీ కూడా శుక్రుడు కారకుడవుతాడు. శుక్రుడు అగ్ని గ్రహము. తుల అనేది ఈ వాయు రాశి. అయితే ఈ గ్రహస్థితిని బట్టి ఈ తులా లగ్నానికి ఈ శుక్ర బుధ గ్రహాలు శుభులవుతారు. ఈ గ్రహ ఫలితాలు లైట్గా అంటే స్వల్పంగా జరిగే అవకాశాలు ఈ తులా లగ్నంపై ఉన్నాయి. అలాగే కుజ గ్రహము, గురుగ్రహము యొక్క ప్రభావాలు కూడా ఈ యొక్క తులా లగ్నం మీద ఉన్నాయన్నమాట. వీటి ప్రకారంగా శుక్రుడి వల్ల ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అంటే చేతి నిండా లేకపోయినప్పటికీ లోటు లేకుండా ఉంటుంది. తర్వాత ఈ బుధగ్రహం వలన కూడా ఇదే పొజిషను, ఇదే పరిస్థితి, ఇదే ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇక కుజగ్రహము వలన స్థిరాస్తులు అమ్ముకోవలసి వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క నెలలో మీకు ఈ తులా లగ్నం వారికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత తండ్రితోనూ పెద్దవారితోనూ గొడవలు పడే అవకాశం కూడా లైట్గా ఉంది. అలాగే చేతి నిండా కూడా పని ఈ నెలలో వీళ్ళకి లేదు. దానివల్ల ఏంటంటే కొంచెం డబ్బు రాబడి ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. దాని మూలంగా కొంత చిరాకుతోటి ఉండటము, కొంచెం తోటివారు కానీ శత్రువులు కానీ కొంచెం చిన్న చూపుగా చూడటము కూడా ఈ యొక్క నెలలో మీకు ఎదురయ్యే పరిస్థితి. అలాగే ఇక గురుగ్రహము వలన గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది మీ ఇంటి మీద ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఉన్నది. దానివల్ల ఏంటంటే ఈ ఇంటిని అమ్మటం కానీ, లేదా రిపేర్లు చేయించటం కానీ, లేదా ఇల్లు పాడవటం కానీ, అంటే ఏదైనా పడిపోవటం కానీ, అట్లాగా ఇల్లు పాడవటం కానీ లేదా అమ్మటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా రిపేర్ అయినా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఇంటి వలన కొంత ధన నష్టము, ఈ ధనము ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటి వరకు కొద్దిగా అప్పు కూడా చేయవలసినటువంటి అవసరము ఉన్నది. ఈ విధంగా ఉన్నది. తర్వాత ఈ దేవాలయ సందర్శనం కూడా ఈ నెలలో మీకు ఉన్నది. ఈ విధంగా
ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తులా లగ్నం వారికి ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే వీరు ఏం పరిహారము కొంత చేసుకోవటం ఉత్తమం. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకోవటము ఉత్తమము. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజున ఉపవాసం ఉండి దేవాలయ సందర్శనం చేసి స్వామి దర్శనం చేసుకొని తర్వాత కందులు ఒక 6 కిలోలు దానం చేయటం చేయాలి. అలాగే ఈ శివాభిషేకం కూడా ఈ సోమవారం రోజు శివాభిషేకం కూడా చేయటము చాలా ఉత్తమం అని నేను ఈ యొక్క గ్రహస్థితిని బట్టి చెప్పడం అయింది. ఇప్పటి వరకు మీరు ఈ యొక్క తులా లగ్నం వారికి ఏ విధంగా ఉంటుందో మీరు విన్నారు. లేకపోతే ఈ తులా లగ్నం వారు వ్యాపారం చేసేవారు గాను, బంగారము వ్యాపారం చేసేవారు గాను, బంగారము వెండి ఆభరణములు తయారు చేసేవారు గాను, తర్వాత ఈ సన్యాసులు సాధువులు కూడాను, అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారును, అలాగే కెమెరా పని చేసేవారు గాను, కెమెరామెన్లు, కెమెరా అసిస్టెంట్లు, కెమెరాకు సంబంధించి పనిచేసేవారు గాను, కెమెరాలు తయారు చేసేవారు గాను, ఈ విధంగా ఈ యొక్క తులా లగ్నానికి వీరంతా సంబంధించిన వారే. నటులు అలాగే యాంకర్లు, కళారంగంలో ఏ వృత్తి చేసినా కూడా కళారంగానికి సంబంధించిన వారు కూడా ఎవరైనా సరే ఈ తులా లగ్నానికి సంబంధించిన వారే. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిస్థితులు అందరికీ చాలా వరకు 80% వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే అందరికీ గ్రహస్థితి ఒకే విధంగా ఉండదు కనుక వెనక ముందుగా ఉంటుంది. కాబట్టి ఆ వెనక ముందుగా కొంచెం జరుగుతూ కాల వ్యత్యాసంతో జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు అందు ఉన్నటువంటి వ్యత్యాసాలను బట్టి కరెక్ట్గా ఎవరికి ఉంటాయో కూడా ఇంకా కరెక్ట్గా చెప్పడానికి కూడా అవకాశం ఉన్నదన్నమాట. ఆ విధంగా ఈ యొక్క తులా లగ్నం వారికి ఈ పరిస్థితులు అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు నా ఈ జాతక విషయాలను విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెలవు.